సో ఫెయిల్యూర్స్, ప్రతి మనిషి కూడా ఏదో సాధించాలనే తపనలో ఉన్నప్పుడు అది సాధించకపోవడము, విఫలం, ఫెయిల్ కావడము కామన్. అది నో వన్ ఈజ్ ఎక్సెప్షనల్ అన్నమాట. మరి ఫెయిల్యూర్స్ దానికి అంతా కుంగిపోవడం అవసరమా అంటే, మనం ఎంత మాట్లాడుకున్న నిజానికి ఆ స్టేట్ వచ్చినప్పుడు ఎవరైనా కుంగిపోవడం సహజమే. ఎంత పెద్ద గొప్పోడైనా కూడా కొన్ని రోజులైనా ఒక మూమెంట్ పాటు అరే ఇట్లా జరిగిందని అనుకోవడం కామనే. కానీ నిజానికి నేను కొన్ని పుస్తకాల్లో కానీ లేకుంటే అక్కడిక్కడ చదువుతున్నప్పుడు అనిపిస్తా, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయారు అనమాట. ఒక గొప్ప రచయిత్రి అంటే ఇప్పుడు టాప్ రిచెస్ట్ వాళ్ళు కూడా తన పుస్తకం చాలామంది రిజెక్ట్ చేయడము, లేకుంటే గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ఫస్ట్లో వాళ్ళ ఆవిష్కరణలని అంటే వాళ్ళ ఇన్వెన్షన్స్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా ఒక ఫూలిష్ అనడము, లేకపోతే సినిమా ప్రయత్నాలు చేసే వాళ్ళని కూడా. సో ఏదైనా కూడా ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఒక ఆటోమొబైల్ కంపెనీ అతను గొప్ప వ్యక్తి కూడా 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాతనే మళ్ళీ అట్లా. సో ఫెయిల్యూర్స్ అనేది అది ఒక ప్రాసెస్ అని మనము అనుకోవాలి. ఇది అది తప్పదనమాట. అంటే మనం ప్రిపేర్ అయ్యే ముందే అనుకోవాలి, ఫెయిల్ కావచ్చు, హిట్ కావచ్చు, బట్ చేయడం మన ప్రాసెస్ అని. సక్సెస్ అయితేనే ఒక హ్యాపీనెస్ వస్తుంది అనేది ఫస్ట్ మనము మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది చేసే ప్రయత్నంలో కూడా పొందొచ్చు. అందుకని అది రాగానే అయిపోయింది నాకు ఫైనల్గా ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటే అది అక్కడ ఫెయిల్యూర్ దగ్గరనే మళ్ళీ ఇంకో చేయడానికి అంటే ఇంకో ట్రయల్ చేయడానికి కొంచెము మనకు అంత. అయితే సక్సెస్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా అంతే ఆనందం ఉంటుంది అనేది నా ఫీలింగ్ నిజానికి. ఎందుకంటే ఒక స్కూల్ ఏజ్లో ఒకతనికి మంచి ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఆ ఏజ్లో అతను ర్యాంక్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ కంటే మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆనందపడతాడు. మరి దాని తర్వాత నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత పక్క వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుంటే నాకు రాలేదని మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లేదు ఒకవేళ మంచి జాబే వచ్చి అంటే మంచి ప్రమోషన్ వచ్చి ఒక హై పొజిషన్ పోయిన తర్వాత అరే నేను జీవితంలో అసలు ఇది కాదు, నేను అప్పట్లో ఏదో చేయాలనుకున్నా కానీ చేయలేకపోయినా అని మళ్ళీ అంటే వేరే ఫీల్డ్లో వెళ్దాం అనుకున్నా కానీ ఇందులో వచ్చినా అని చెప్పి మళ్ళీ ఆ ఫీల్డ్లో చూస్తుంటాం కదా. ఇప్పుడు వ్యాపారంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది, మాకు అప్పట్లో సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు సినిమా నిర్మిస్తున్నాను, లేకుంటే నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు తీర్చుకుంటున్నాను, ఇట్లాంటివి అంటే అప్పట్లో తీరనివి మామూలుగా చేస్తుంటారు. అంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఏ ఏజ్లో వచ్చినా కూడా ఆనందించవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు స్కూల్లో వచ్చినది అది అక్కడి వరకే అయిపోయింది. ఒకవేళ స్కూల్లో రాకపోయినా నీకు మిడిల్ ఏజ్లో వచ్చినా కూడా నువ్వు అక్కడ ఆనందించేవాడివే, ఎందుకంటే స్కూల్ మర్చిపోతాం కాబట్టి. మిడిల్ ఏజ్ కాకుండా తర్వాత లాస్ట్లో అంటే బాగా ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా ఆనందం అనేది ఉంటుంది. అంటే నేను అనేది ఇప్పుడు ఆ ఆనందం అప్పుడు వస్తేనే బాగుండు అని అనిపిస్తుంది, కానీ ఆ లెవెల్స్ మాత్రం సేమ్ ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా కొన్ని ఎగ్జామ్స్ నేను ఇంటర్లో అంటే డిగ్రీలో నేను ఒకటి చేద్దాం అనుకుని ఒక కోర్స్ అప్పుడు చేయలేకపోయినా రకరకాల రీజన్స్ వల్ల. ఆ తర్వాత నేను ఒక 10 years గ్యాప్ తర్వాత చేసిన అనమాట. 10 కాదు కానీ కొన్ని లైక్ 6-7 years తర్వాత చేసిన. నాకు సేమ్ అనిపించింది, అరే అప్పుడు చేయలేకపోయినాం కదా, సరే పోనీలే ఇప్పుడైనా అయిపోయింది కదా, ఓకే ఒకవేళ అప్పుడే చేసి ఉంటే అంటే అయిపోయింది, అది దాని గురించి ఏం లేదు. సో సక్సెస్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా సేమ్ ఉంటుంది. మనిషి అయితే అంటే అనుకుంటే ఉండొచ్చు పెద్ద, ఎందుకంటే ఒక వ్యక్తి అంట మీకు అంటే నెట్లో వచ్చే ఉంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్కి తన వృద్ధాప్యంలో అంటే ఓల్డ్ ఏజ్లో సక్సెస్ అయ్యి ఉండి అట్లా చాలా ఉంటాయి. సరే మనం చదివినాం కాబట్టి ఒకరి గురించి తెలిసింది, అట్లా చాలామంది ఉంటారు. మరి తను ఆనందం పొందలేదా అంటే పొందిండు, అతను ఆనందం పొందిండనే అనుకోవాలి ఖచ్చితంగా, మనకు తెలియదు కానీ ఉంటుంది. ఇప్పటికైనా నేను సక్సెస్ అయినా అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినంత మాత్రాన నా ఏజ్ అయిపోతుందనో లేకుంటే ఇంకేదో నథింగ్, మూవ్ ఆన్, వస్తుంది సక్సెస్ వస్తుంది. వచ్చిన రోజు కూడా నువ్వు అంతే ఆనందం ఉంటుంది. మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం అంటే చాలు, ఈ మాత్రం సక్సెస్ చాలు నాకు అనేది కూడా మైండ్లో మనము
అనుకుంటూ మళ్ళీ మూవ్ కావాలి. సక్సెస్ వచ్చింది చాలా అయిపోయింది ఇంకేం లేదు అని అనుకుంటే అది మళ్ళా షార్ట్ లివ్డ్ అయిపోతే. ఎనీవేస్, థ్యాంక్ యూ.